డీటెయిల్స్ చూస్తే సొంత గడ్డపైనే ఆసీస్ ఆటగాళ్లకు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ఆసీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు సాధిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది. కెప్టెన్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 1 వికెట్ తీశాడు. దీంతో తొలి టెస్ట్ లో టీమిండియా ఆధిక్యం కనబరుస్తోంది. రైట్, మనతో స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మ్యాచ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తొలి టెస్ట్ లోనే టీమిండియా అంతా ఆల్అౌట్ అయ్యేసరికి కంగారులే ఆధిపత్యం అనుకున్నా, బట్ ఇంట్రెస్టింగ్ టర్న్ అయింది. ఏం చెప్తారు? ఇది పర్టికులర్ గా వికెట్ చాలా బౌలర్ ఫ్రెండ్లీ వికెట్ అనేది. అందుకనే మొదటి రోజున 17 వికెట్లు పడ్డాయి. మామూలుగా ఒకే రోజున టెస్ట్ మ్యాచ్ లో ఇన్ని వికెట్స్ పడ్డం అనేది మనం సాధారణంగా చాలా అరుదుగా చూస్తాం. సో మన టీం 150 కాల్ అవుతుంది. వాళ్ళు కూడా ఇన్ రిప్లై వాళ్ళు కూడా 67 for 7. సో 17 వికెట్స్ పడ్డాయి. బౌలర్స్ కి ఫుల్ హెల్ప్ ఉంది. సో ఇండియా మాత్రం బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పాలి ఈ మ్యాచ్ లో. ఎందుకంటే 150కి ఆల్ అవుట్ అనే టీము ఎట్లయినా చాలా ప్రెషర్ లో ఉంటుంది. కానీ లెడ్ బై అవర్ స్కిప్పర్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ స్పెల్ లో 3 వికెట్లు తీశాడు. దాంతో అక్కడి నుంచి కోలుకోలేదు. బుమ్రాకి సిరాజ్ నుంచి కొత్త కుర్రాడు హర్షిత్ రాణా నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. సో దాంతో ఏంటంటే మన టీం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో కనిపిస్తుంది. 83 రన్స్ లీడ్ ఉంటే అది మనం వాళ్ళది మిగతా 3 వికెట్లు 50 ఇంకొక 30 రన్స్ లోపల వాళ్ళని ఆల్అౌట్ చేస్తే ఇండియాకు ఒక 50 రన్స్ లీడ్ అనుకుంటే లో స్కోరింగ్ మ్యాచ్ లో ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటుంది. పర్టికులర్లీ మనం మెచ్చుకోవాల్సింది నితీష్ కుమార్ రెడ్డి, మన ఆంధ్ర వైజాగ్ కురాడు. అతను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ కూడా ఆ టఫ్ సిచ్యుయేషన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 41 చేశాడు. సో అదే దాని వల్లనే అతను రిషబ్ పంత్ అతని మధ్య ఉన్న పార్ట్నర్షిప్ వల్ల ఇండియాకి ఆ చెప్పుకోదగ్గ స్కోర్ వచ్చింది. సో నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూలో చాలా చాలా ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేశాడని చెప్పాలి. రైట్, నితీష్ తో పాటు కొత్తగా ఈ బౌలర్ గా అరంగేటం చేసిన హర్షిత్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. హర్షిత్ బౌలింగ్ గురించి ఏం చెప్తారు? హర్షిత్ కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చినప్పటికీ ఆల్ ఇంపార్టెంట్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అంటే ట్రావిస్ హెడ్ మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కానీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కానీ ఇండియాకి అగేన్స్ట్ గా ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్ చేస్తాడు. సో అలాంటి డేంజరస్ ప్లేయర్ ని అతను అవుట్ చేశాడు. సో అతను కూడా ఇంప్రెసివ్. మొత్తం 3 బౌలర్స్ ని ఇండియా యూజ్ చేశారు. ముగ్గురు కూడా చాలా ప్రెషర్ మెయింటైన్ చేశారు. చిన్న స్కోర్ ని డిఫెండ్ చేస్తూ కూడా వాళ్ళు అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. రైట్, ఇటు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ కేసిన బాల్ అయితే మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది అనుకోవచ్చు కదా. ఈ హర్షిత్ డెఫినెట్ గా అది క్లీన్ బౌల్ చేశాడు. అది డిఫెన్స్ ని బీట్ చేస్తూ అతను అవుట్ చేయడం అనేది అద్భుతమైన డెలివరీ. ప్రాబ్లీ ది బెస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ సో ఫార్ అని కూడా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు.